నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। సామాన్య మద్దతు ప్రజల సౌలభ్యం దృష్ట్యా ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది। బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల ప్రత్యేక కౌంటర్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ మురళీకృష్ణ, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ। గంజాయి వంటి మత్తు పదార్థాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది। సాగర్ కవచ్ లో భాగంగా గంజాయి నియంత్రణపై చీరాల బస్టాండ్, రైల్వే స్టేషన్ కూడలి ప్రాంతంలో మెరైన్ పోలీసుల మాక్ డ్రిల్ నిర్వహణ। చీరాల ఫైర్ ఆఫీస్ రైల్వే గేట్ 9 రోజుల పాటు తాత్కాలికంగా మూసివేత। రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్న క్రమంలో తాత్కాలికంగా మూసేస్తున్నట్టు ప్రకటించిన రైల్వే అధికారులు, రైల్వే పనులకు ప్రజలు సహకరించాలి కోన్న అధికారులు। నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ను జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ కలిసి ప్రారంభించారు। మధ్యతరగతి ప్రజల సౌలభ్యం దృష్ట్యా నిత్యావసర సరుకుల ధరలు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించిందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి చెప్పారు। నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ను జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ కలిసి ప్రారంభించారు। బాపట్ల రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు। అనంతరం స్థానిక కూరగాయల మార్కెట్ సమీపంలో రైతు బజార్ను జిల్లా కలెక్టర్ వెంకటమురళి, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కలిసి పరిశీలించారు। వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ మధ్యతరగతి ప్రజల ఇబ్బందులు గుర్తించిన సీఎం చంద్రబాబు రాష్ట్ర స్థాయి మిల్లర్లు, ట్రేడర్స్ ను పిలిచి సమావేశమయ్యారని చెప్పారు। నాణ్యమైన కిలో బియ్యం ధర 49 రూపాయలకు, కిలో కందిపప్పు 160 రూపాయలకు చొప్పున విక్రయించాలని సీఎం ఆదేశించడంతో మిల్లర్లు, ట్రేడర్స్ అంగీకరించారని తెలిపారు। ముఖ్యమంత్రి నిర్ణయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తక్షణమే అమల్లోకి తెచ్చారన్నారు। జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో 6 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు। నాణ్యమైన బియ్యం ధర బయట మార్కెట్లో 60 రూపాయలు ఉండగా కేవలం 49 రూపాయలకు మాత్రమే విక్రయిస్తున్నామన్నారు। అలాగే నాణ్యమైన కందిపప్పు కిలో మార్కెట్ 180 ఉండగా ఇక్కడ మాత్రం 160 రూపాయలకి అందజేస్తున్నామన్నారు। ఆధార్ కార్డు చూపించి ఎవరైనా ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకోవచ్చన్నారు। మార్కెట్లో ధరలు స్థిరీకరణ అయ్యే వరకు ప్రత్యేక కౌంటర్లు కొనసాగుతాయన్నారు। తక్కువ ధరలకు విక్రయించడానికి ముందుకొచ్చిన డాల్, రైస్ మిల్లులు, ట్రేడర్స్ యూనియన్లను ఆయన అభినందించారు। తక్కువ ధరలకే బియ్యం ఇస్తున్నామంటూ రైతులకు ధరలు తగ్గించి మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఊరుకునేది లేదన్నారు। రైతులు అలాంటి మాటలు నమ్మొద్దన్నారు। రైతులు పండించిన పంటలకు మంచి ధరలు ఉన్నాయని, ఎలాంటి ఇబ్బందులు పడొద్దని సూచించారు। జిల్లాలో ఎక్కడైనా అక్రమ నిల్వలు ఉంచడం, కృత్రిమ కొరత సృష్టించడం వంటివి చేస్తే ఉక్కుపాదం మోపుతామన్నారు। శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ధరలు అనేవి అధికంగా పెరిగిపోయి పేదలు, మధ్యతరగతి వారు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు। మరి ముఖ్యంగా పేదలకి మనము ఫెయిర్ ప్రైస్ షాప్స్ ద్వారా బియ్యం కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ మనం ఇస్తాము। మధ్యతరగతి వాళ్ళకి, ఎవరైతే రేషన్ కార్డు పరిధిలో లేని వాళ్ళకి ఇది మరింత ఇబ్బందికరం। అలాగే పేదలకు కూడా మనం ఫెయిర్ ప్రైస్ షాప్లో ఇవ్వలేని క్వాలిటీ కానీ, ఇవ్వలేని వస్తువులు కానీ ఉన్నప్పుడు కూడా ఈ ధరల పెరుగుదల వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీస్తుంది, ప్రతి ఇంటి మీద ఈ ప్రభావం చూపిస్తుంది అని చెప్పి హై లెవెల్లో వారు దీనికి సంబంధించిన ఆల్ స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ చేసుకొని రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ రైస్ ట్రేడర్సు, రైస్ మిల్లర్సు, దాల్ ట్రేడర్సు, మిల్లర్సు వీళ్ళందరితో వాళ్ళ అసోసియేషన్ స్టేట్ లెవెల్లో మాట్లాడడం జరిగింది। ఇందులో గౌరవనీయులు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు, ఇతర అధికారులు, సివిల్ సప్లైస్ కమిషనర్ గారు, సెక్రటరీ గారు, ఎండీ గారు వాళ్ళందరూ కూడా స్టేట్ లెవెల్లో మాట్లాడుకున్న తర్వాత మన రైస్ ట్రేడర్సు, మిల్లర్సు, దాల్ ట్రేడర్సు వీళ్ళందరూ కూడా ఒక మంచి నిర్ణయంతో ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని ఆమోదించడం, ఒప్పుకోవడం అనేది జరిగింది। ఆ క్రమంలో వచ్చిన ఫలితం ఏమిటంటే మనకి ఈ ఫైన్ క్వాలిటీ స్టీమ్ చేసినటువంటి రైస్ కానీ మన బాపట్ల జిల్లాలో మన అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా ముందుకు రావడం అనేది జరిగింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అసోసియేషన్। అదేవిధంగా పప్పు అనేది కూడా ఒక మంచి క్వాలిటీ దాన్ని మనం తీసుకున్నప్పుడు బయట 180 రూపాయలు రేటు ఇది ఉంటే మన దగ్గర 160 రూపాయలతో మనం దీన్ని ఇచ్చేదానికి ట్రేడర్స్ అందరూ ప్రభుత్వ నిర్ణయాన్ని మేరకు ముందుకు రావడం జరిగింది। మరి రైస్ తీసుకుంటే బయట ఇది యాక్చువల్గా 60 రూపాయల ధర ఉంది, కొన్ని చోట్ల హోల్సేల్గా అమ్మినప్పుడు 55 రూపాయలు మినిమం ఇంకా ఈ రేటు ఉంది, దీన్ని 49 రూపీస్కి అనేది రావడం అనేది జరిగింది। సో ఈ క్రమంలో మధ్యతరగతి వారికి, పేదలకు అందరికీ కూడా ఎవరైనా వచ్చి వాళ్ళ ఆధార్ కార్డు అనేది చూపించుకొని వాళ్ళు కావలసిన సరుకులు తీసుకొని వెళ్ళొచ్చు।
ప్రతిరోజు ఇక్కడ ఓపెన్ ఉంటుంది. అన్నిటికీ మించి మధ్యతరగతి మరియు పేదవారు వాళ్ళ కోసం పెట్టిన ఈ స్టోరు ప్రతి 6 నియోజకవర్గాల్లో ఈ స్టోర్లు ప్రారంభించడం జరిగింది. పొద్దునే 10 గంటల 9-10 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు ఈ స్టోర్ ఇలాగే అమ్మటం జరుగుతుంది. కలెక్టర్ గారు చెప్పినట్టుగా రైస్లో సుమారుగా 6 రూపాయలు 7 రూపాయలు, కొన్ని చోట్ల 8 నుంచి 10 రూపాయల మధ్య ఉండే ఆ తేడాని కనీసం 5-6 రూపాయలు రైస్లో తగ్గేటట్టుగా 49 రూపాయలకి సన్న బియ్యాన్ని మంచి ఫైన్ క్వాలిటీని అందించడం అనేది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అలాగే కందిపప్పు సుమారుగా 20 రూపాయలు, అంటే ఇక్కడ కానీ 10% నుంచి 14% మధ్య తగ్గింపు ధరలతో చేస్తూ ఉన్నాం. ఆ తగ్గింపు దళారులు, మిల్లర్సు, ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో ఎక్కువ లాభాలు లేకుండా అటు రైతుకి మంచి రేటు, ఇటు కస్టమర్ కూడా ఒక విధానపరమైన రేటుతో మధ్యలో లాభాలు తగ్గించుకుంటూ వ్యాపారస్తులే ఇందులో కొంచెం కాంప్రమైజ్ అయ్యే విధంగా ఒక మంచి సిస్టాన్ని తయారు చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ సిస్టంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ, ఈ షాపును ప్రజలందరూ ఈ ఉన్న 10% రేట్లు తక్కువలో దొరికే ఈ కందిపప్పు కానీ బియ్యాన్ని కానీ మధ్యతరగతి వాళ్ళందరికీ. సాగర్ కవచ్ లో భాగంగా గంజాయి నియంత్రణపై మెరైన్ పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ క్రమంలో చీరాల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో పాటుగా ప్రయాణికులకు గంజాయి నియంత్రణ, అక్రమ రవాణాపై అవగాహన కల్పించారు. గంజాయి వంటి మత్తుకు యువత దూరంగా ఉండాలని కొత్తపట్నం మెరైన్ సీఐ సురేష్ కుమార్ అన్నారు. సాగర్ కవచ్ లో భాగంగా గంజాయి నియంత్రణపై మెరైన్ పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ క్రమంలో చీరాల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టడంతో పాటు ప్రయాణికులకు గంజాయి నియంత్రణ, అక్రమ రవాణాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపిందన్నారు. ఈ క్రమంలో చీరాలలో ప్రధాన జనసంచార ప్రాంతాల్లో గంజాయి నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ముఖ్యంగా యువత గంజాయి మత్తుకు అలవాటు పడి చెడు మార్గాలు ఎంచుకుంటుందన్నారు. గంజాయికి బానిసలుగా మారి అనేక అఘాయిత్యాలకు పాల్పడి జీవితాలను జైలుపాలు చేసుకుంటున్నారన్నారు. వీటన్నింటికి ప్రధాన కారణమైన గంజాయి వ్యాప్తిని అరికట్టాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. చీరాల మండల పరిధిలో సాగర్ కవచ్ సోషల్ ఎక్సైజ్ సందర్భంగా మా మెరైన్ పోలీస్ తరఫున మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుంది. దాని సందర్భంగా మన బస్ స్టాండ్ ఏరియాలో, రైల్వే స్టేషన్ ఏరియాలో కొన్ని పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాని సందర్భంగా ఏమన్నా అపరిచిత వ్యక్తులు, కొత్త వ్యక్తులు వస్తే మా సిబ్బంది అలర్ట్గా ఉండి వాళ్ళు పట్టుకునే ఉద్దేశంతో ఇక్కడ పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు, వాళ్ళని మేము అడుగుతున్నాము, విచారిస్తున్నాము. చీరాల పట్టణంలోని ఫైర్ ఆఫీస్ రైల్వే గేటు జూలై 12 నుంచి 20వ తేదీ వరకు తాత్కాలికంగా మూసేస్తున్నట్టు రైల్వే అధికారులు మండల అధికారులకు సమాచారం అందిస్తూ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. చీరాల పట్టణంలోని ఫైర్ ఆఫీస్ రైల్వే గేటు జూలై 12 నుంచి 20వ తేదీ వరకు తాత్కాలికంగా మూసేస్తున్నట్టు రైల్వే అధికారులు మండల అధికారులకు సమాచారం అందిస్తూ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. గేటు సమీపంలో రైలు ట్రాక్ పనులు చేపడుతున్న నేపథ్యంలో సుమారు 9 రోజుల పాటు గేటు తాత్కాలికంగా మూసివేయనున్నట్టు తెలిపారు. వైకుంఠాపురం, విఠల్ నగర్, దండుబాటు, ప్రకాష్ నగర్, శ్రీరామ్ నగర్ బలహీన వర్గాల కాలనీ ప్రాంతాలకు కలిపి సుమారు 6 వార్డుల ప్రజలు ప్రతిరోజు ఈ గేటు గుండా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. మరోపక్క స్వర్ణ, ఇంకొల్లు వెళ్లే వాహనాలు కూడా ఈ గేటు మార్గం ద్వారానే వెళ్తాయి. ఈ ప్రాంత వాసులకు అనువుగా ఉండే గేటును 9 రోజులు మూసివేయడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వాహనదారులు, ప్రజలు రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులకు సహకరించాలని రైల్వే అధికారులు కోరుతున్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం.
తమిళనాడు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆమ్స్ట్రాంగ్ హత్యను తీవ్రంగా ఖండిస్తూ చీరాల బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. నిరసన ప్రదర్శనలో ఆమ్స్ట్రాంగ్ హత్యపై సీబీఐ విచారణ జరపాలని నేతలు డిమాండ్ చేశారు. తమిళనాడు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆమ్స్ట్రాంగ్ హత్యపై సీబీఐ విచారణ జరపాలని చీరాల బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చీరాల గడియార స్తంభం సెంటర్లో తమిళనాడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆమ్స్ట్రాంగ్ హత్యను ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ దళిత వర్గాల పక్షాన పోరాడే నాయకులకు నేడు దేశంలో రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడినే హత్య చేస్తే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. హత్యకు కారణమైన మాఫియాపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమంలో కీలకంగా ఉన్న ఆమ్స్ట్రాంగ్ ఆధిపత్య వర్గాలు టార్గెట్ చేసి హత్య చేయడం దుర్మార్గమన్నారు. ఇటువంటి ఘటనలు చూస్తుంటే దేశంలో దళిత వర్గాలకు రక్షణ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. హత్యాకాండపై పూర్తి విచారణపై దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నాయకులు మార్కు రవి, భగత్ సింగ్, సుధాకర్, అర్జున్ రావు, పేతూరు, వెంకటస్వామి, రమణ, యేసు తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు బీఎస్పీ అధ్యక్షులు ఆమ్స్ట్రాంగ్ హత్య ఉన్మాదానికి ప్రతీక కులోన్మాదం, మతోన్మాదం జడదీసి నిన్న హత్రాస్ సంఘటనలో 121 మంది అక్కడ తుప్పిసలాట్లో చనిపోవటం వెనకాల ఉన్న ఉన్మాదం, మతోన్మాదం. తమిళనాడులో ఆమ్స్ట్రాంగ్ని హత్య చేసిన దాని వెనకాల మతోన్మాదంతో పాటు కులోన్మాదంతో పాటు అత్యంత దారుణమైన కిరాతక శక్తులు ఒక మాఫియాగా ఏర్పడి ఎవరైతే దేశంలో ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం పోరాడుతున్నారో వాళ్ళని భయభ్రాంతులు చేసే ప్రయత్నంలో జరుగుతున్న ఈ కుట్రని అందరూ ఖండించాలని ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులు ఖండించి భారతదేశం యొక్క ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని బహుజన సమాజ్ పార్టీ విజ్ఞప్తి చేస్తారు. మీరు ఈ మధ్య టీవీలో చూసే ఉంటారు. తమిళనాడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిని ఆ రాష్ట్రంలో కిరాయి గుండాలు అతి కిరాతకంగా హత్య చేయడాన్ని చీరాల నియోజకవర్గ బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆయన హత్యని ఖండిస్తూ ఈరోజు క్యాండిల్ ర్యాలీని ఈ గడియారం సెంటర్లో కాంశీరమ్మ గారి విగ్రహం దగ్గర మేము ఏర్పాటు ప్రదర్శన చేస్తూ ఉన్నాం. మీరు ప్రజలారా ఆర్మ్స్ట్రాంగ్ని ఎందుకు హత్య చేశారు అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ బాధిత పీడితుల పార్టీ ఈ ఫైనాన్షియల్ యొక్క ఆగడాలను వ్యతిరేకించి ఒక అడ్వకేట్గా ఉండవు ఒక ఆర్మ్స్ట్రాంగ్ గారు కోర్టులో కేసు వేసి బాధితుల తరఫున నిలబడ్డ దాన్ని జీర్ణించుకోలేకపోయిన ఈ మాఫియా మూట, ఈ ఫైనాన్షియల్ నడుపుతున్న పేదలను పట్టుకుని పీడిస్తున్న ఈ గోండా వాళ్ళు వీటిని జీర్ణించుకోలేక ఆర్మ్స్ట్రాంగ్ని హత్య చేయడం జరిగింది. ఈరోజు ఆర్మ్స్ట్రాంగ్ని తమిళనాడులో హత్య చేయొచ్చు, ఇంకో రోజు చీరాల్లో కూడా ఇలాంటి ప్రమాదం జరగవచ్చు. మరి ముఖ్యంగా దళితుల పక్షాన ఎవరైతే పనిచేస్తున్నారో ఈ దళితుల పక్షాన పనిచేసే నాయకత్వాన్ని నిర్వీర్యం చేయాలనుకుని పగటి కలగంటున్న ఈ మాఫియా గుండాలకి మేము హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఖబర్దార్ మా జోలికి వస్తే, దళితుల జోలికి వస్తే దళితులందరూ ఉప్పిల్లగా ఉప్పొంగి మిమ్మల్ని కబలిస్తారని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన బాపట్లలో జనాభా నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను ర్యాలీ చేపట్టారు. కాగా అవగాహన ర్యాలీని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ జెండా ఊపి ప్రారంభించారు. జనాభా పెరుగుదలను అదుపు చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి చెప్పారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన బాపట్లలో జనాభా నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను ర్యాలీ చేపట్టారు. కాగా అవగాహన ర్యాలీని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి, బాపట్ల ఎమ్మెల్యే సూర్య నరేంద్ర వర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ జనాభా పెరుగుదలలో భారతదేశం అగ్రభాగాన నిలిచిందన్నారు. మన దేశ జనాభా 138 కోట్లకు చేరడంతో అందుకు సరిపడా వనరులు దేశంలో పెరగలేదన్నారు. యువశక్తి అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ మొదటి స్థాయిలో నిలిచిందన్నారు. జనాభా పెరిగినంతగా జల వనరులు, భూమి, ఆహార ధాన్యాలు, ఇతర వనరులు పెరగలేదన్నారు. జనాభా పెరుగుదలతో సహజ వనరులపై ఒత్తిడి పడుతుందన్నారు. పరిశ్రమలు, ఇతర అభివృద్ధి రంగాలు, శ్రమశక్తిలో మన దేశ యువత భాగస్వామ్యం అధికంగా ఉందన్నారు. ఈ క్రమంలో ఉద్యోగాలు, ఆహార ధాన్యాలు ప్రజలకు సమృద్ధిగా లేక ఆర్థిక సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే 1-2 పిల్లలతో సాధ్యమన్నారు. జనాభా పెరుగుదల నియంత్రణకు ప్రజలంతా సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, డీసీహెచ్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ శేషబాబు, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. వారి హయాంలో 1911వ సంవత్సరం నుంచి మనం జనాభా లెక్కలు తీస్తున్నాం. అప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకి
మనము జనాభా గణన అనేది మనం చేస్తూ ఉన్నాం. లాస్ట్లో మనకు జరిగింది 2011లో జరిగింది. ఆ తర్వాత 2021లో జరగాల్సింది కోవిడ్ కరోనా చాలా పీక్ స్టేజ్లో ఉండడం చేత మనకు పూర్తి స్థాయిలో జనాభా గణన అనేది జరగలేదు. బట్ ప్రజెంట్లీ ఇప్పుడు ప్రొజెక్టెడ్గా మన దగ్గర ఉన్న లెక్కల ప్రకారంగా చూసుకున్నట్టయితే 138 కోట్ల జనాభా భారతదేశంలో ఉంది. మనం చైనా జనాభాని కూడా దాటిపోయి ఈ రోజున ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా మనం ఉన్నాం. ఇందులో లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. లాభాలు ఏంటి అంటే మరి యువశక్తి అనేది అత్యధిక శాతం ఉన్నటువంటి దేశం ప్రపంచంలోనే మన దేశం. అంటే వృద్ధుల పర్సంటేజ్, అంటే ఎవరైతే నాన్ ప్రొడక్టివ్ అని మనం అనుకుంటూ ఉంటామో, శ్రమశక్తిలో భాగస్వాములు కారు అనుకుంటామో, అలాంటి వారి జనాభా తక్కువగా ఉండి పూర్తిగా శ్రమ చేయగలిగినటువంటి యువ రక్తం ఉన్నటువంటి జనాభా అత్యంత ఎక్కువగా ఉండడం అనేది ఒక లాభం. దానివల్ల మన ఇండస్ట్రీ కానీ, మన సర్వీస్ సెక్టార్ కానీ, విదేశాల్లో మనం పనిచేయడంలో కానీ అన్నిట్లో కూడా మనం ముందుంటాం. నష్టాలు ఏంటి అంటే మరి జనాభా పెరిగినా వనరులు పెరగవు. ఆ నదులు ఏ నీళ్ళైతే మరి ఇస్తున్నాయో వేల సంవత్సరాల క్రిందట అన్ని నీళ్ళే ఇస్తాయి. ఎంతైతే భూమి అవైలబిలిటీ ఉందో వేలు లక్షల సంవత్సరాల నుంచి అంతే అవైలబిలిటీ ఉంటుంది. భూమి పెరగదు, నీరు పెరగదు. మనము జనాభాకు తగినట్టు రైళ్ళు, బస్సులు, రవాణా వాహనాలు, విమానాలు ఇవన్నీ కూడా అంత స్థాయిలో పెంచుకోలేము. అందరికీ గృహ నిర్మాణాలు, ఇవి రిసోర్సెస్ అంటాం మనం. రిసోర్సెస్, వనరులు అనేవి పెరగవు. అయితే ఆ వనరుల మీద ఒత్తిడి పెరుగుతుంది. జనాభా పెరిగే కొద్దీ నీటి మీద, భూమి మీద, గృహ నిర్మాణాల మీద, ఉద్యోగాల కోసం పోటీ పెరగడం, ఇవన్నీ పోటీ పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. సో ఇట దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ రెండింటి మధ్య సమన్వయం సాధించాలి. జనాభా డివిడెండ్ వల్ల వచ్చిన లాభాలు, జనాభా విస్ఫోటనం వల్ల జరిగే నష్టాలు, రెండింటి మధ్య మనం సమన్వయం సాధించాలి. ఆ సమన్వయంలో భాగంగానే ఈరోజు జూలై 11వ తేదీ వరల్డ్ పాపులేషన్ డేగా మనం జరుపుకుంటూ ఈ రోజున మనం ఏమంటామంటే జనాభాని అదుపు చేయాలి, నియంత్రణ చేయాలి, బిడ్డకు మధ్య ఎడం కూడా పెట్టుకొని ఆ విధంగా తల్లి ఆరోగ్యం కానీ, బిడ్డల ఆరోగ్యం కానీ, సమాజం యొక్క పరిస్థితిని కానీ మెరుగుపరచుకోవడం కోసం మనందరం కృషి చేసే విధంగా ఇది ప్రజల్లో ఒక అవగాహన రావడం కోసం ఈరోజు మనం ఈ ర్యాలీ గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశంలో, మా డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో పిల్లలందరితో కూడా మనం చేస్తూ ఉన్నాం. ఎండ చాలా ఉంది కాబట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడిన వెంటనే మనం డిస్పోజ్ చేద్దాం. ధన్యవాదాలు. బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ గా బి సుబ్బారావు కలెక్టరేట్ లో ఆయన ఛాంబర్ లో గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జిల్లా సంయుక్త కలెక్టర్ విధులు నిర్వహించిన చామకూరి శ్రీధర్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా బదిలీ అయిన విషయం తెలిసిందే. అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందేలా కృషి చేస్తానని జిల్లా నూతన సంయుక్త కలెక్టర్ గా బి సుబ్బారావు తెలిపారు. బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ గా బి సుబ్బారావు కలెక్టరేట్ లో ఆయన ఛాంబర్ లో గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జిల్లా సంయుక్త కలెక్టర్ విధులు నిర్వహించిన చామకూరి శ్రీధర్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా బదిలీ అయిన విషయం తెలిసిందే. నూతన జిల్లా సంయుక్త కలెక్టర్ బి సుబ్బారావును కలెక్టరేట్ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ బాపట్ల జిల్లాను మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్లడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజలు కలిసి పనిచేద్దామన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వడ్డీ కాసులవాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 73,353 మంది భక్తులు దర్శించుకోగా 28,444 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.05 కోట్లు వచ్చిందని తెలిపారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాల అధ్యాపకులు గన్నిపూడి దిలీప్ కుమార్ జాతీయ స్థాయి అవార్డు సాధించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమద్ర లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాల అధ్యాపకులు గన్నిపూడి దిలీప్ కుమార్ జాతీయ స్థాయి అవార్డు సాధించినట్టు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమద్ర లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆవిష్కార్ ఫౌండేషన్ షోలాపూర్ సంస్థ ఇటీవల ప్రకటించిన ఆవిష్కార అవార్డు 2024 నేషనల్ లెవెల్ బెస్ట్ యంగ్ టీచర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కళాశాలకు చెందిన అధ్యాపకులు గన్నిపూడి దిలీప్ కుమార్ ప్రదానం చేసినట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు తెలియజేశారు. ఫార్మసీ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ సర్టిఫికేట్ కృషి చేసినందుకు ఈ అవార్డులు ప్రదానం చేసినట్టు ఆయన తెలియజేశారు. అధ్యాపకులు గన్నిపూడి దిలీప్ కుమార్ రాసిన టెక్స్ట్ బుక్ ఆఫ్ ఇండస్ట్రియల్ పార్ట్ 1 గ్రంథాన్ని ప్రీతం పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మహారాష్ట్ర వారు ఇటీవల ప్రచురించారు.
కాగా ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో అధ్యాపకులు దిలీప్ కుమార్ కు ఆవిష్కార ఫౌండేషన్ నేషనల్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డు, యంగ్ టీచర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2024 అవార్డు ప్రదానం చేసిన సందర్భంగా కళాశాల అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ ఆర్మీ రమణమూర్తి వివిధ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. షీర్ జోన్ లేదా గారుల కోత సుమారుగా 18 డిగ్రీల పొడవున సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. కారణంగా వచ్చే 3 రోజులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలు పరిశీలిద్దాం. పోలాండ్ లో ఉన్న బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. గనిలో పనిచేస్తున్న 10 మంది కార్మికులు గాయపడ్డారు. డజన్ల సంఖ్యలో మిస్ అయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శక్తివంతంగా భూమి కంపించడంతో సుమారు 1200 మీటర్ల లోతులో ఉన్న రుడాల్టోవి బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. అయితే ఏ కారణం చేత భారీ భూకంపం వచ్చిందో ఇంకా స్పష్టంగా తెలియదు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు ప్రమాదం జరిగినట్టు పోలాండ్ కోల్ మైనింగ్ గ్రూప్ ప్రతినిధి అలెగ్జాండ్రా విసోకా సింబిగా తెలిపారు. కొందరిని పైకి తీసుకొచ్చామని, ఇంకా కొంతమంది వద్దకు రెస్క్యూ బృందం వెళ్తోందన్నారు. ప్రమాద సమయంలో బొగ్గు గనిలో 68 మైనర్లు పనిచేస్తున్నారు. 15 మందిని పైకి తీసుకొచ్చారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు బడ్జెట్ సమర్పించనుంది. ఈ క్రమంలో దేశంలో ప్రముఖ ఆర్థికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం భేటీ అయ్యారు. సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం హాజరయ్యారు. ఈ నెల 23న కేంద్రం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సాధారణ బడ్జెట్ లో పరిశ్రమలతో పాటు మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలపై భారీ ఆశలే పెట్టుకున్నారు. వాస్తవానికి మరింత ఎక్కువ పెట్టుబడులను రాబట్టేందుకు కేంద్రం ఆర్థిక సంస్కరణలు వేగవంతం చేయాలని భావిస్తోంది. గత పార్లమెంటు సమావేశాల సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ మోదీ 3.0 ప్రభుత్వం సంస్కరణలు వేగవంతం చేయనుందని చెప్పారు. బీపీసీఎల్ చైర్మన్ ఎండీ కృష్ణకుమార్ తో పాటు సంస్థ ప్రతినిధులతో సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై చర్చించారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే దాదాపు 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇటీవలి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మచిలీపట్నం బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. వాటికి కొనసాగింపుగా బీపీసీఎల్ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. విందు కూడా ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా టాటా కంపెనీ కార్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అధునాతన ఫీచర్లతో తక్కువ ధరలో వచ్చే ఈ కార్లు అందరూ ఇష్టపడుతూ ఉంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజైన్ మార్పులతో పాటు ఫీచర్లు అప్డేట్ చేస్తూ టాటా మోటార్స్ ఎప్పటికప్పుడు వినియోగదారుల మనసు దోచుకుంటుంది. అయితే టాటా కార్ల అమ్మకాల్లో టాటా పంచ్ కారు అగ్రస్థానంలో ఉంది. టాటా మోటార్స్ ఇప్పటి వరకు 20 లక్షల ఎస్యూవీలను అమ్మిందంటే టాటా కార్ల క్రేజ్ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కార్లలో సియోరా, సఫారీ వంటి పాత మోడళ్లు, కొత్త మోడల్ అయిన పంచ్, నెక్సాన్, హ్యారియర్, న్యూ సఫారీ వంటి కార్లున్నాయి. ఇప్పటికే టాటా కంపెనీ టాటా హైయర్, సఫారీపై నెలాఖరు వరకు ప్రత్యేక తగ్గింపులు అందిస్తోంది. అలాగే ప్రముఖ మోడల్స్ అయిన నెక్సాన్, పంచ్ ఈవీలపై కూడా ప్రత్యేక తగ్గింపులు ఆఫర్ చేస్తోంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాన్య మద్దతు, ప్రజల సౌలభ్యం దృష్ట్యా ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల ప్రత్యేక కౌంటర్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ మురళీకృష్ణ, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ. గంజాయి వంటి మత్తు పదార్థాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. సాగర్ కవచ్ లో భాగంగా గంజాయి నియంత్రణపై చీరాల బస్టాండ్, రైల్వే స్టేషన్, కూడలి ప్రాంతంలో మెరైన్ పోలీసుల మాక్ డ్రిల్ నిర్వహణ. చీరాల ఫైర్ ఆఫీస్ రైల్వే గేట్ 9 రోజుల పాటు తాత్కాలికంగా మూసివేత. రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్న క్రమంలో తాత్కాలికంగా మూసేస్తున్నట్టు ప్రకటించిన రైల్వే అధికారులు. రైల్వే పనులకు ప్రజలు సహకరించాలి కోన్న అధికారులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.